ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై వెంగమాంబ అనే మహిళ చేసిన సోషల్ మీడియా పోస్ట్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వెంగమాంబ అనే మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తుంది. రాజకీయాల్లో తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని, డెవలప్ చేస్తానని కాకర్ల సురేష్ తనకు హామీ ఇచ్చారని వెంగమాంబ వీడియోలో వెల్లడించింది. కానీ తనకు ఇచ్చిన మాటను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మర్చిపోయారని ఆరోపించింది. ఎవరూ కూడా పొలిటికల్ లీడర్స్ మాటలు నమ్మి మోసపోవద్దంటూ వెంగమాంబ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వెంగమాంబ ఆరోపణలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించారు. వెంగమాంబ చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. టీడీపీలోని కొందరు వ్యక్తులే కావాలని ఆ మహిళతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మహిళలను రాజకీయంగా, సామాజికంగా ప్రోత్సహిస్తున్నామని, తాను కూడా అదే బాటలో సాగుతున్నానని తెలిపారు. సదరు మహిళ కాకర్ల ట్రస్ట్ లో పనిచేసిన మాట వాస్తవమేనని, అయితే ఆమెకు ఎలాంటి రాజకీయ హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, ఇలాంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని ఎమ్మెల్యే హితో పలికారు. విపక్షాలకు పావులుగా మారి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దంటూ ఆయన సూచించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, కాకర్ల సురేష్ మోసం చేశారు, రాజకీయాల్లోకి తెస్తానంటూ కూడా మోసం చేస్తారంటూ వెంకమాంబ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఆ వీడియోలో ఏముంది? కాకర్ల సురేష్ కూడా స్పందించడం చూశారు, అలాంటి హామీలు ఏమీ ఇవ్వలేదు అంటూ కూడా ఖండించారు. సో కూటమి సర్కార్ అధిష్టానం ఏమైనా దీని మీద స్పందిస్తుందా? కంప్లీట్ డీటెయిల్స్. అయితే రాధిక, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాకర్ల సురేష్ ఎమ్మెల్యే పైన కూడా ఈ యొక్క ఓ మహిళ వెంగమాంబ అనే మహిళ కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే వెంగమాంబ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలో ప్రధానంగా ఆ యొక్క ఎన్నికల అనంతరం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి ఆ యొక్క రాజకీయాల్లో మహిళలోకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, మహిళల్ని రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆ యొక్క సురేష్ కూడా చెప్పినట్లుగా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాజకీయాలు ఎందుకమ్మా, జాబ్ చేసుకోమని చెప్పారని చెప్పి కూడా ఆమె ఆ వీడియోలో ప్రధానంగా ఆ రాజకీయాల్లో డెవలప్ చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు ఎందుకని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి, జాబ్ చూసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఆమె ఆ యొక్క వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో కూడా ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే దానిపైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా స్పందించడం జరిగింది. స్పందించినటువంటి క్రమంలో ఆ యొక్క వీడియోకి సంబంధించినటువంటి వెంగమాంబ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అవాస్తవం అని చెప్పి కూడా కొట్టిపారేయటం జరుగుతుంది. అయితే ఆ వీడియో వెనక కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలే ఉన్నారని చెప్పి వెనక ఉండి ఆ యొక్క వీడియోని రిలీజ్ చేయించారని చెప్పి కూడా ఇటు ఆయన ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరోవైపు అలాంటి హామీ అయితే ఎవరికి ఇవ్వలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి క్రమంలో మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి క్రమంలో, అదే విధంగా మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఇటు కూటమి ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి విషయాలపైన ఆ యొక్క ట్రస్ట్ ద్వారా అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో మహిళలతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రత్యేకంగా వెంగమాంబ అనే మహిళకి మేము ఎక్కడ హామీ ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన ఖండన ఇవ్వటం జరిగింది. అయితే మరోవైపు ఆ యొక్క వీడియోకి సంబంధించి అది ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే పైన బురద జల్లేటువంటి క్రమంలోనే ఈ యొక్క వీడియోని రిలీజ్ చేశారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే మరోవైపు ఈ యొక్క రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఈ యొక్క వీడియో పైన కూడా దానికి సంబంధించి మరి కాసేపట్లో కూడా ఎమ్మెల్యే దీనిపైన కూడా పూర్తిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి
దానిపైన కూడా మాట్లాడతారని చెప్పి ఇప్పటికే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ వెంగమాంబ మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి క్రమంలో దానికి సంబంధించి ఎమ్మెల్యే కూడా నేరుగా మనతో మాట్లాడటం జరిగింది. మాట్లాడినటువంటి క్రమంలోనే ఇది ఆయన పైన బురద చల్లేటువంటి క్రమంలోనే ఈ యొక్క వీడియో రిలీజ్ చేశారని చెప్పి కూడా ఇలాంటివన్నీ కూడా అవాస్తవాలు, ఎవరు పార్టీకి కష్టపడేటువంటి వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అని చెప్పి కూడా ఆయన హితప్ చేస్తూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇదంతా కూడా ఆ కూటమి ప్రభుత్వంలోనే ఉన్నటువంటి ఏదైతే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలే కావాలని ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓరవలేకనే ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించి ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యే మనతో మాట్లాడటం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా మొత్తం మీద ఈ యొక్క మహిళ చేసినటువంటి ఆరోపణలు దుమారం రేపుతున్నటువంటి క్రమంలో మరి దీనికి ఎలాంటి ఫుల్ స్టాప్ పడుతున్నటువంటి అంశం ఉందని చెప్పి కూడా ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. రాధిక, థ్యాంక్ యూ సురేంద్ర. కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తానని చెప్పారు, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గవర్నమెంట్ తరపున జాబ్ ఇప్పిస్తానని చెప్పారు. ఒకవేళ మేమే కనుక బిజినెస్ తీసేసి అక్కడికి వచ్చుంటే మా పరిస్థితి ఏంటి కాకర్ల సురేష్ గారు? లేని ఆశల్ని కల్పించారు. నాకు అవకాశం కావాలి, లేదా పొలిటికల్ ఫ్యూచర్ కావాలి అని నేను అడిగానా? నాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి, మీ కార్లో తిప్పమని నేను అడిగానా? నాకు అంగన్వాడీ కోఆర్డినేటర్ జాబ్ కావాలి, లేకపోతే అసెంబ్లీలో విఐపి గ్యాలరీలో కూర్చొనే అవకాశం ఇమ్మని నేను అడిగానా? పాలిటిక్స్ కి నాకు సంబంధమే లేదు. కానీ నన్ను ఎంకరేజ్ చేసి రకరకాల హామీలు ఇచ్చి ఇవాళ నేనెవరో తెలియని వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నారు. నేను చేసిన వర్క్ నచ్చకపోతే చెప్పి చేయించుకొని ఉండాల్సింది. కానీ నీకెందుకమ్మా పాలిటిక్స్ అనేది ఎంతవరకు కరెక్ట్? కాకర్ల సురేష్ గారంటే విద్యావంతులు, మన నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం పాటుపడే వ్యక్తి అని ప్రజలు ఎంతో నమ్మారు. కానీ ఈ రోజు అభివృద్ధిని పక్కన పెట్టి ఎన్నో తప్పులు చేస్తూ రూటు మార్చిన సంగతి అక్కడ ప్రజలందరికీ తెలుసు. మా వారికి